డాష్ రెక్టమ్. Length of the latus rectum. ఏమండి ఇందాక మనం చెప్పుకున్నాం లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ముందు అసలు లాటస్ రెక్టమ్ అంటే ఏం చెప్పుకున్నాం? లాటస్ రెక్టమ్ అంటే ఏం చెప్పుకున్నాం? Double ordinate passing through focus. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఒక డబుల్ ఆర్డినేట్ అండి. ఇది ఫోకస్ ద్వారా పాస్ అవుతుంది. ఇది A,0 అనుకుంటాను నేను. ఇది L అనుకుంటాను, ఇది L డాష్ అనుకుంటాను. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ని L అనుకుంటాను నేను. దీన్ని L అనుకుంటాను. ఇక్కడ కూడా ఏమవుతుంది? L అవుతుంది. డిస్టెన్స్ అయితే L అవుతుంది. కానీ కోఆర్డినేట్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇది ఎక్స్ యాక్సిస్ పరంగా చూస్తే కోఆర్డినేట్ ఇయే, మరి నెగిటివ్ వై యాక్సిస్ కదా, ఇక్కడ -L వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? A,L పాజిటివ్ ఎక్స్ వై యాక్సిస్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది వై డాష్ ఎక్స్ ఎక్స్ డాష్. లెట్ L డాష్ దీనికన్నా ముందు ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా తీసుకుందాం. ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనండి. ఈక్వేషన్ 1 అండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లెట్ L డాష్ ఇది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా అన్నాం. లాటస్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా అన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమనుకున్నాం? L అనుకున్నాం కదా. LS ఈక్వల్ టు N అనుకున్నాం. L అనుకున్నాం. లెట్ LS ఈక్వల్ టు L అనుకుందాం. దెన్ అప్పుడు ఏమవుతుంది? L యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? L ఈక్వల్ టు ఇంకో విషయం, ఇక్కడ ఎప్పుడైతే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అన్నామో ఖచ్చితంగా ఫోకస్ అనేది A,0 అయిపోతుంది. అది మళ్ళీ మనం అనుకోకర్లే. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? లేదంటే ఇక్కడ రాసుకోండి. దెన్ S ఈక్వల్ టు A,0 ఏమంటే L ఈక్వల్ టు ఏమవుతుందంటే A,L అవుతుంది. నెక్స్ట్ ఈసారి A,L అయిన తర్వాత L అనేది దేని మీద ఉంది? పారాబోలా మీద ఉంది కదా. సిన్స్ L lies on ది పారాబోలా 1. ఎప్పుడైతే 1 మీద ఉందో మనం ఏం చెప్పొచ్చు? మనం దెన్ ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి x ప్లేస్ లో A రాయాలి, y ప్లేస్ లో L రాయాలి. అంటే L స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ A అంటే L స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్. L ఈక్వల్ టు ఏమొస్తుంది? 2a వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 2a అవుతుంది, కానీ మనం 2a తీసుకుంటాం లెంత్ కాబట్టి. ఏమండి ఇప్పుడు మరి ద లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏమవుతుంది? ఈజ్ LS L డాష్ ఈక్వల్ టు LS ప్లస్ SL డాష్. దట్ ఈక్వల్ టు LS అంటే ఎంత? A. చూడండి అక్కడ చూడండి. LS అంటే L కదా. L ఈక్వల్ టు 2a. SL అంటే L ప్లస్ SL డాష్ అన్న కూడా L. దట్ ఈక్వల్ టు 2a. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ L అంటే 2a.
that equal to 4a. Okay. Therefore, the length of the latus rectum is the length of the latus rectum is 4a. అంతే. నెక్స్ట్ తర్వాత చూడండి. నోట్ పాయింట్ అని చెప్పి ఫోకల్ డిస్టెన్స్ అవి కూడా చెప్పేస్తాను. చెప్పిన తర్వాత ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ వెక్టర్స్ టైప్స్ ఆఫ్ పారాబోలాస్ వెళ్దాం. ఫోకల్ డిస్టెన్స్ ఆ డెఫినేషన్ లోనే ఉందమ్మా ఫోకల్ డిస్టెన్స్. ఒక నిమిషం చూద్దాం. ఎక్సైజ్ అయితే ఎక్సైజ్ కూడా తీసుకోవచ్చు. ఫోకల్ డిస్టెన్స్ ఇప్పుడు మనం ఈ పాయింట్ ఉంది చూసారా, పి అనే పాయింట్. ఈ పాయింట్ నుంచి ఫోకస్ మధ్య డిస్టెన్స్ తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం అంటే మనం ఫోకల్ డిస్టెన్స్ అంటాం. అర్థమవుతుందండి? Yes, sir. The distance of a point on the parabola from its focus అంటే SP అన్నాను చూసారా ఇక్కడ ఇందాకనా, దాన్ని మనం ఫోకల్ డిస్టెన్స్ అంటాం. From its focus is called the focal distance of the point. ఒక నిమిషం అమ్మా. ఫోకల్ డిస్టెన్స్ పారాబోలా తీసుకున్నప్పుడు x1, y1 అని, ఎస్ అనేదేమో ఫోకస్ a, 0 అని, అలాగే ఇక్కడ ఒక డైరెక్ట్రిక్స్ తీసుకుంటే ఇదేమో m అని, ఇదేమో z అని, ఇదేమో a అని, ఈ డిస్టెన్స్ a అని, ఈ డిస్టెన్స్ కూడా a అని, దీని యొక్క పర్పెండిక్యులర్ ఏమో n అని. ఇదని విషయం. ఇలా తీసుకున్నప్పుడు ఈ ఫోకస్ నుంచి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ మనం ఏమంటాం అంటే మనం ఫోకల్ డిస్టెన్స్ అంటాం. ఏమండి? కాబట్టి చూడండి, అంటే ఈ ఎస్పీని మనం ఫోకల్ డిస్టెన్స్ అంటాం. కాబట్టి చూడండి, let Px1, y1 be any point on the parabola అందాం. parabola y square equal to 4ax and focus is SCA, 0 అనుకోండి. Then focal distance of P equal to SP. ఈ ఎస్పీని మనం పెరాబోలాకి ఎస్పీ ఈక్వల్ ఏమవ్వాలి, పిఎం అవ్వాలి. పిఎంని మనం ఎన్జెడ్ అని చెప్పి రాస్తున్నాం. ఎన్జెడ్ మనం ఎన్ఏ ప్లస్ ఏజెడ్ అని రాస్తాం. ఎన్ఏ అంటే ఎంత, x1, ఏజెడ్ అంటే ఎంత, ఏ, x1 ప్లస్ ఏ.
పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే మనం అక్కడ కూడా చెప్పుకున్నాం సర్కిల్స్ లో కూడా x ఈక్వల్ x ప్లస్ x ఈక్వల్ h ప్లస్ r కాస్ y ఈక్వల్ k ప్లస్ r sin θ అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. Yes, sir. పారామెట్రిక్ ఒక నిమిషం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు x ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ 2a y ఈక్వల్ టు 2at అనే పాయింట్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. ఏమంటే దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే p ఆఫ్ t తో డినోట్ చేస్తాం. ఏమంటే చూడండి. The parametric equations of the parabola x equal to at square comma y equal to 2at అమ్మా. ఏమా ఇది where t belongs to r. The point x, y and p అనేది x, y అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? పాయింట్ p at square, 2at is generally denoted by p లో ఉంది కాబట్టి p ఆఫ్ t తో డినోట్ చేస్తాం. ఏమా దీన్ని మనం పారామెట్రిక్ ఈక్వేషన్ అంటాం. at square, 2at ఇది పారాబోలా మీద ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ నోటేషన్స్ మనం ఆల్రెడీ సర్కిల్లో కూడా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ s is identical equal to ఇక్కడ y square equal to 4ax అని చెప్పి పారాబోలా కాబట్టి s is identical equal to y square minus 4ax అవుతుంది ఈక్వల్ టు 0. అలాగే s డాష్ అంటే s డాష్ కాదు s1 అంటే y మైనస్ ఇందులో ఆఫ్ చేయండి 2a ఇంటూ x ప్లస్ x1 ఈక్వల్ టు 0. తర్వాత s1 అంటే y1 స్క్వేర్ మైనస్ 4ax1 ఈక్వల్ టు 0. అక్కడ 0 చెప్పుకున్నామా మనం? తర్వాత s12 అంటే y1 y2 మైనస్ 2a ఇంటూ x1 ప్లస్ x2 ఈక్వల్ టు 0. చూడండి ఇదండి విషయం. తర్వాత the position of a point with respect to parabola. The position of a point with respect to parabola. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు పారాబోలా అంటే మనం ఆల్రెడీ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ చేసాం. గుర్తుందా మీకు? s11 వాల్యూ అయిపోతేనేమో సర్కిల్ ఉంటుందని, s11 వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది, s11 వాల్యూ లెస్ దెన్ 0 అయితే ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ ఇక్కడ ఉంటుంది పాయింట్, ఇంటీరియర్ ఇన్సైడ్. అది రాయక్కర్లేదు రండి. ఎక్స్టీరియర్ పారాబోలా మీద ఉండడం పాయింట్ ఇది. ఇదేమో s11 ఈక్వల్ టు 0 అయితే, ఇది s11 లెస్ దెన్ 0 అయితే, గ్రేటర్ దెన్ 0 అయితే. let s is identical equal to y square minus 4ax equal to 0, then if
S11 less than 0, then P lies inside the parabola. Inside the parabola. If S11 greater than 0, equal to 0, then the point P lies on the parabola. If S11 greater than 0, then the point P lies outside of the parabola. అదే విషయం. దీంతో దీని గొడవ అయింది. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ పారాబోలాస్ చెప్పేసుకున్నాం. చూడండి, టైప్స్ ఆఫ్ పారాబోలా చెప్పేసుకుంటే మనం సమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక పని చేయండి, ఈరోజు టైప్స్ ఆఫ్ పారాబోలా చెప్తాను నేను. మీరు ఏం చేస్తారంటే ఫార్ములాస్ అన్ని చదువుకుంటారండి. రేపు ఫార్ములాస్ అడిగిన తర్వాత మొదలు పెడతాం. ఓకే సార్. Okay. Various forms of the parabola. First the y square equal to 4ax అనే parabola. ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0, ఏ ఎక్కడైనా గ్రేటర్ దెన్ 0 చూసుకోండి. దీనికి ఎలా వస్తుందంటే డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్, ఇది ఫోకస్, ఇది డైరెక్ట్రిక్స్, L equal to 0. నెక్స్ట్ అంతే. దీనికి సంబంధించి ఏముంటాయంటే దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ ఫోకస్ S ఈక్వల్ టు A, 0 అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, తర్వాత వెట్టెక్స్ ఏ అంటాం. ఇక్కడ వెట్టెక్స్ A ఈక్వల్ టు 0, 0. ఒక పని చేయండి, ముందు వెట్టెక్స్ రాయండి, తర్వాత ఫోకస్ రాయండి. తర్వాత ఓకే సార్. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఇక్కడ జెడ్ అనుకుంటాం కదా, జెడ్ అనుకున్నప్పుడు జెడ్ పాయింట్ ఏంటి? -A, 0 అయినా ఎస్ సార్. Yes, sir. ఏ మైనస్ ఏ అనేది ఎక్స్ కోఆర్డినేట్ అయినా -A, ఎస్ సార్. ఎక్స్ ఈక్వల్ టు -A కదా. ఆ మైనస్ లోపల తీసుకొస్తే ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది కదా. ఈజ్ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఏమండి? తర్వాత ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. పారాబోలా ఎక్కడ ఉంది? పేపర్ మీద కాదు, ఎక్కడ ఉంది? ఏ ఏ యాక్సిస్? x is y equal to 0 అవుతుంది. ఏమండి? నెక్స్ట్ రెండో చూడండి, y స్క్వేర్ ఈక్వల్ టు -4ax. ఇక్కడ
డైరెక్ట్రిక్స్ ఇటువైపు వస్తుంది. ఇప్పుడు ఫోకస్ ఇదమ్మా. ఎస్ అనేది ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీదకి వచ్చింది కాబట్టి -a,0 అవుతుంది. ఇదేమో a 0,0 అవుతుంది. ఇది జెడ్ వచ్చేటప్పటికి a,0 అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి. దీని ఈక్వేషన్ ఏమైంది? x + a = 0 అయింది. అవునా? Yes, sir. a = 0 అయింది. ఎందువల్ల అంటే x = -a కాబట్టి x + a = 0 అవుతుంది. ఏమండి? అలాగే ఇక్కడ x = a కాబట్టి ఏమవుతుంది ఇది? X minus a equal to 0. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇది కూడా చూద్దాం. -4ax a గ్రేటర్ దాన్ 0. మళ్ళీ దీనికి కూడా ముందు ఏంటంటే వెట్టెక్స్ రాద్దాం. వెట్టెక్స్ a = 0,0. నెక్స్ట్ ఫోకస్ s ఏమని వస్తుంది? -a,0. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏకి మైనస్ వచ్చిందా -a,0 వస్తుంది, ఏకి ప్లస్ వచ్చిందా +a,0 వస్తుంది. అర్థమవుతుందా? Yes, sir. Equation of the directrix. Equation of the directrix is x minus a equal to 0. తర్వాత యాక్సిస్ ఆఫ్ పారాబోలా లేదా ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఈజ్ y equal to 0. నెక్స్ట్ అంతే. తర్వాత మూడోది చూడండి. ఈసారి x యాక్సిస్ మీద ఉన్నాయి అయిపోయినాయి. ఈసారి y యాక్సిస్ మీదకి వస్తాయి, చూసుకోండి. సరిగ్గా రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నది. బాగానే వచ్చింది. ఇది y అనుకోండి, ఇది థర్డ్ ఫామ్. ఇది పాజిటివ్ y యాక్సిస్ కాబట్టి x² = 4ay. a greater than 0. x dash y plus a equal to 0. ఇది ఏమండి? l equal to 0 అని కూడా రాయకండి ఈసారి బాబు. ఇక్కడ a అనేది వెట్టెక్స్ 0,0. ఎక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫోకస్ అండి s అనేది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0,a, పాజిటివ్ a కాబట్టి. నెక్స్ట్ ఇది z కావాలంటే -a,0 వస్తుంది, 0, -a వస్తుంది, నెగిటివ్ y యాక్సిస్ కాబట్టి. అర్థమవుతుందా? నెక్స్ట్ వెట్టెక్స్ a = 0,0. నెక్స్ట్ ఫోకస్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి s = 0,a. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ y plus a equal to 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి x = 0. x = 0. ఏమండి? నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మ, x² = -4ay, a greater than 0. y dash x dash
ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫోకస్ తీసుకోండి. ఎస్ నెగిటివ్ y యాక్సిస్ కాబట్టి -0, -a. తర్వాత ఇది z, ఇది 0, a అవుతుంది అనుకోండి. దాన్ని బట్టి ఇదేమో y - a = 0 అవుతుంది. తర్వాత a అనేదేమో 0, 0 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీని నుండి వెర్టెక్స్ a = 0, 0, ఫోకస్ s = 0, -a. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే y - a = 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ x = 0. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ముందు ఇవి చదవండి.